కరోనా తర్వాత చాలా మంది కూడా ఆల్టర్నేట్ సోర్స్ వెతుక్కుంటున్నారు. ఎందుకు అంటే కరోనా వచ్చిన తర్వాత ఉన్న జాబ్స్ పోయి కనీసం తినడానికి కూడా తిండి లేక ఎంతోమంది అవస్థపడ్డ రోజుల్ని చూశారు. ఇంకొకసారి నేను అలాంటి రోజులు చూడకూడదు అనేసి చాలామంది ముందుగానే ఆలోచించి ఏం చేస్తున్నారంటే, మరి నేను ఇప్పుడు చేస్తున్న జాబ్ డిస్టర్బ్ అవ్వకూడదు, ఒకవేళ ఈ జాబ్ పోతే నేను మళ్ళీ వేరే దానికోసం టెన్షన్ పడకూడదు, వెతకూడదు అన్న ఉద్దేశంతో చాలామంది ఏం చేస్తున్నారంటే సెకండ్ సోర్స్ని వాళ్ళు వెతుక్కుంటున్నారు. ఇప్పుడు మనకి ఈ సోషల్ మీడియా వల్ల ఏంటి అంటే యూజ్ ఏంటి అంటే ఎక్కడెక్కడో అదర్ కంట్రీస్లో ఉన్న క్లయింట్స్ని కూడా మనం రీచ్ అవ్వచ్చు, మన టాలెంట్ ఏందో నిరూపించుకోవచ్చు. వాటిలో ఆ వెబ్సైట్లో వచ్చే రివ్యూస్ అదేవిధంగా రేటింగ్స్ వల్ల మనకి ఏమవుతుందంటే ఆపర్చునిటీస్ పెరుగుతాయి. అదేవిధంగా ఆపర్చునిటీస్ పెరిగాయంటే మీనింగ్ ఏంటి, మనీ కూడా సేమ్ టైం పెరుగుతుంది కదా. సో దీనికోసం నేను అంతకుముందు ఫైవర్ అనే వెబ్సైట్ గురించి చెప్పాను. ఈ ఫైవర్ ఏంటి అంటే యుఎస్ బేస్డ్ కంపెనీ, యుఎస్ బేస్డ్ వెబ్సైట్. దీని నుంచి కూడా మనకి లాట్ ఆఫ్ ఈ కంట్రీ ఆ కంట్రీలు ఎన్ని కంట్రీస్ ఉన్నాయో అన్ని కంట్రీస్ అన్ని లాంగ్వేజెస్ నుంచి మనకి వర్క్స్ వస్తాయి. మరి ఈ ట్రూ ఆన్సర్ ఏంటి అంటే ఇది ఇండియన్ వెబ్సైట్. ఈ ఇండియన్ వెబ్సైట్లో మనకి ఏంటంటే ఎక్కువ స్కోప్ ఉంటుందన్నమాట. తెలుగు కానీ హిందీ ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజెస్ ఉంటాయి. మన ఇండియన్ది కాబట్టి మన అనే ఫీలింగ్ వేరు కదా. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో నుంచి ఆల్టర్నేట్ సోర్స్ కోసం ట్రై చేయొచ్చు. మరి ఇందులో ఎలాంటి వర్క్స్ ఉంటాయి అని అంటే ఇది ఉంటుంది అది ఉండదు అని ఏం లేదు. డేటా ఎంట్రీ కావచ్చు, వెబ్ డిజైనింగ్ కావచ్చు, వీడియో ఎడిటింగ్ కావచ్చు, ఇంకా మీరు వెబ్సైట్ని బాగా క్రియేట్ చేస్తారా, వెబ్ డిజైన్ మీకు బాగా తెలుసా, అయితే అన్నీ కూడా ఎలాంటి వర్క్ అయినా కూడా మీకు అందులో నుంచి వర్క్ వస్తుంది. కానీ స్టార్టింగ్లో ఇదనే కాదు ఏ ఫీల్డ్లో అయినా తీసుకున్నా కూడా స్టార్టింగ్ అనేది మనం పికప్ అయ్యే వరకు కూడా కొంత సమయం తీసుకుంటుంది కదా. ఇందులో కూడా పేషెన్స్గా మనం వెయిట్ చేస్తే తప్పకుండా మనకి మంచి వర్క్స్ వస్తాయి. మరి ట్రూ ఆన్సర్లోని మనం ఎలా సైన్ అప్ అవ్వాలి, దాంట్లో నుంచి అసలు ఎలాంటి వర్క్స్ ఉంటాయి, మనం అందులో నుంచి ఎలా వర్క్ తెచ్చుకోవచ్చు, ఇవన్నీ కూడా నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. చూద్దాం పదండి. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ట్రూ ఆన్సర్ వెబ్సైట్లోకి వెళ్దాం. మామూలుగా ఈ వెబ్సైట్కి మనం ఇక్కడ చూసినట్లయితే హౌ ఇట్ వర్క్స్ అని చెప్పేసి ఎలా ఈ ట్రూ ఆన్సర్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది ఉంటుంది. ప్రాజెక్ట్ అనేది వాళ్ళు పోస్ట్ చేస్తే ఇలా ఫైండ్ చేసుకోవడం, వాళ్ళు మనకి అవార్డు ఇవ్వడం, లేకపోతే పే చేయడం, ఎలాగా వర్క్ అప్రూవ్ అవ్వడం, ఇవంతా కూడా వాళ్ళ ప్రాసెస్ అనేది ఇక్కడ ఉంటుంది అన్నట్టు. ఇంకా మనం ఎన్ని స్కిల్స్లో మనము ఇందులో అప్లై చేసుకోవచ్చు అనే డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి చూస్తే ఇందులో ఈ వెబ్సైట్లో 1 మిలియన్ ప్లస్ ఫ్రీలాన్సర్స్ ఉన్నారు. ప్రాజెక్ట్స్ వచ్చేసి 5 lakh ప్లస్, సర్వీసెస్ మనకి సర్వీస్ గిగ్స్ వచ్చేసి 25,000 ప్లస్ ఉన్నాయి. అంటే ఎన్ని ఆపర్చునిటీస్, ఎంతమంది ఇందులో నుంచి మనకి ఈ వెబ్సైట్ నుంచి ఎర్న్ చేస్తున్నారో మనం చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకి పోస్ట్ ప్రాజెక్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సైన్ అప్ అవ్వాలి. ఇక్కడ సైన్ అప్ అని క్లిక్ చేస్తే ఇలా గూగుల్ నుంచి సైన్ అప్ అవ్వచ్చు, లేకపోతే ఫేస్బుక్ నుంచి సైన్ అప్ అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ మన డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు నేను మామూలుగా డీటెయిల్స్ ఇస్తాను. ఓకే, మనకి ఈమెయిల్ అడ్రస్కి మనకి వస్తుందన్నమాట. మనం అక్కడ చేయాలి. సో 1 minute. సో మనకి ఈమెయిల్ అనేది మనకి జీమెయిల్కి ట్రూ ఆన్సర్ నుంచి ఒక లింక్ పంపిస్తుంది. అక్కడ మనం వెరిఫై చేసిన తర్వాత మనకి ఇక్కడ నెంబర్ అడుగుతుందన్నమాట. సో గెట్ ఓటీపీ అని చెప్పేసి ఎంటర్ ఓటీపీ అంటుంది. మనకి దీనికి నెంబర్కి ఓటీపీ వస్తుందండి. ఆ ఓటీపీని ఇందులో మనం ఎంటర్ చేసుకోవాలి. ఓకే, కీప్ యువర్ ప్రొఫైల్ హియర్. ఓకే, ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఇక్కడ మనం పెట్టచ్చు. 10 years, 11 months, ఫుల్ టైం. మనకి ఎలా అంటే మీరు ఏ టైంలో మీరు అవైలబిలిటీలో ఉంటారు, ఫుల్ టైమా, పార్ట్ టైమా,
వీక్లీ 10 అవర్స్ అవైలబిలిటీలో ఉంటారా, లీవ్లో ఉన్నారా అని చెప్పేసి. సో మనకి నాట్ అవైలబుల్ అంటే ఎవరు వర్క్ ఇవ్వరు కదా. సో ఫుల్ టైం అని చెప్పేసి మనము అక్కడ క్లిక్ చేసుకోవాలి. మన స్కిల్స్ ఏంటి, దేని గురించి మనము సెర్చ్ చేస్తున్నాము అంటే వాయిస్ ఓవర్, మీ రిలేటెడే పెట్టుకోవాలి ఇక్కడ. వాయిస్ ఓవర్, లేకుంటే డబ్బింగ్, ఫిల్మ్ డబ్బింగ్, మ్యూజిక్, ఇలాగా ఏదన్నా కూడా మనం అప్డేట్ అనేది మనం ఇచ్చుకోవాలి. నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ రేఖ అని చెప్పేసి ఇప్పుడు మనకి ఇవి ఎన్ని ఎర్నింగ్ ఎంత ఈ మంత్లో లైఫ్ టైం మొత్తం అసలు ఈ ట్రూ ఆన్సర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎంత ఎర్న్ చేసాము మొత్తం అంతా కూడా డాష్ బోర్డ్లో మనం చూసుకోవచ్చు. వర్క్ స్ట్రీమ్స్ ఏంటి, ఏమేమి ప్రాజెక్ట్స్, ఈ కంటెంట్, ఇవంతా కూడా సర్వీసెస్, దీని డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఫైండ్ జాబ్, మనం ఇక్కడ ఇవన్నీ ఉంటాయి. పోస్ట్ ప్రాజెక్ట్ అంటేనేమో బయ్యర్ అనమాట. బయ్యర్ అని అంటే ఇప్పుడు నా దగ్గర ప్రాజెక్ట్ ఉంది, నాకు ఎవరైనా వర్క్ అంటే చేసేవాళ్ళు కావాలి, అలాంటి వాళ్ళు ఇది చూస్తారు. సో మనం ఇప్పుడు ఏంటంటే ఫైండ్ జాబ్ కోసం జాబ్స్ అనేవి మనం బ్రౌజ్ చేస్తున్నాం కాబట్టి దాని గురించి అనేది మనం ఇక్కడ సెర్చ్ చేస్తాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాయిస్ ఓవర్ అని చెప్పేసి మనం వాయిస్ ఓవర్ రిలేటెడ్ చూస్తున్నాం కదా. వాయిస్ ఓవర్ ఇక్కడ ఇప్పుడు చూడండి, ఐఎమ్ లుకింగ్ ఫర్ సమ్మన్ హూ కెన్ క్రియేట్ 2D యానిమేషన్ కార్టూన్. ఇక్కడ లుకింగ్ పార్ట్ టైం ఫీమేల్ తమిళ్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ ఫర్ లాంగ్ టర్మ్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్. ఇలాగా ఇప్పుడు మనకి తెలుగు వాయిస్ ఓవర్ అని మనం టైప్ చేస్తామనుకోండి, తెలుగు ఫర్ ఎగ్జాంపుల్. ప్రజెంట్ లేవు అని అంటుంది కాబట్టి మనము మామూలుగా వాయిస్ ఓవర్ బేస్డ్ మనం ఇలా వర్క్ చేసుకోవచ్చు, ఇలా చూసుకోవచ్చు. నీడ్ సమ్ టు కన్వర్ట్ టు అన్ ఆడియో, ఈ ఆడియో బుక్ అని అంటున్నారు. సో ఇది ఏంటి లాంగ్వేజ్ ఇక్కడ ఏంటి అనేది మనం ఇక్కడ స్పెసిఫై చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని లాంగ్వేజెస్కి అన్నిటికి సంబంధించిన వాయిస్ ఓవర్స్. సో ఓన్లీ ఒక్క వాయిస్ ఓవర్ అనే కాదు, మనకి ఇక్కడ మీరు చూసుకుంటే ఐటీ అండ్ ప్రోగ్రామింగ్, గ్రాఫిక్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఎంట్రీ కూడా చాలామంది చూస్తూ ఉంటారు కదా. డేటా ఎంట్రీ ఇది ఎవరైనా కూడా చేయగలిగేది డేటా ఎంట్రీ అనేది. సో ఐ నీడ్ డేటా ఎంట్రీ వర్క్ 200 రూపీస్ ఫర్ అవర్ అని చెప్పేసి ఉంది. సో మనం ఏది చూసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వ్యూ అండ్ అప్లై, అసలు ఏంటి ఆ ప్రాజెక్ట్ చూస్తున్నాము, చూసి ఇక్కడ స్కిల్ రిక్వైర్డ్. ఇప్పుడు ఈ స్కిల్ దీనికి ఈ జాబ్కి ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి, వాళ్ళు ఎంత వర్క్ చేశారు ఇప్పటి వరకు అనేది చాలామంది చూడండి ఎంతమంది ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారో మనకి చూడాలంటే షో మోర్ 117 మెంబర్స్ ఉన్నారు ఇలాగా. సో ఇదంతా కూడా యాక్టివ్ స్టేటస్, సెండ్ ప్రపోజల్ అని చెప్పేసి ప్రాజెక్ట్ హ్యాస్ రీచ్డ్ ఇట్స్ మ్యాక్సిమం ప్రపోజల్ లిమిట్. ఆ లిమిట్కి ఇవి క్రాస్ అయింది కాబట్టి ఇందులో లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు దేని గురించి అని వెతుకుతున్నారు అనుకుందాం, డేటా ఎంట్రీ, లేకపోతే మొబైల్ అప్లికేషన్స్. కరెంట్లీ నాట్ ఓపెన్ అని అంటుంది. సో మనం ఇక్కడ వాయిస్ ఓవర్ అని చెప్పేసి మనం చూసాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నీడ్ సమ్మన్ టు కన్వర్ట్ ఆడియో బుక్ అనేది వ్యూ అండ్ అప్లై అని చెప్పేసి మనం ఇక్కడ క్లిక్ చేయొచ్చు. ఫ్రీజ్ అండ్ అవార్డెడ్ ప్రాజెక్ట్ హ్యాస్ రీచ్డ్ ఇట్స్ మ్యాక్సిమం ప్రపోజల్స్. అంటే మ్యాక్సిమం లిమిట్ ఉంటుందా, ఆ లిమిట్ అనేది ప్రపోజల్స్ అనేది రీచ్ అయ్యింది అనుకోండి, అది ఇది చేయదు, యాక్సెప్ట్ చేయదు. సో మనం ఇలా సెర్చ్ చేసుకోవచ్చు ఎందులో మనకి ఉంది అని చెప్పేసి మనము దానికి మనం అప్లై చేసుకోవచ్చు ప్రతి ఒక్క దానికి కూడా. సో ఇక్కడ మనము అంతకుముందు ఓన్లీ నేమ్ అవి ఇచ్చాం కదా. సో ఈ కంప్లీట్ ప్రాజెక్ట్ ప్రొఫైల్ అని చెప్పేసి మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. ఎంత మీరు కరెంట్లీ అంత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్ అవర్కి మనం ఒక 1000 రూపీస్ ఛార్జ్ చేస్తాం అనుకోండి, 1000 రూపీస్ చేయాలి. ప్రొఫెషనల్ టైటిల్ ఏంటంటే వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ కదా. ఇలా ఫీమేల్, ఫుల్ టైం వర్క్, బిగినర్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్. యువర్ స్కిల్స్ ఏంటి, వాయిస్ ఓవర్. ఏమన్నా మనకి ఉంటే ఇవ్వచ్చు. హైదరాబాద్ వాయిస్ ఓవర్స్, డబ్బింగ్,
ఇలా మనం స్కిల్స్. నెక్స్ట్ సేవ్ ప్రొఫైల్ పిక్చర్ ఏమన్నా పెట్టమంటున్నారు. మనం ఏదన్నా ఒకటి చూస్ చేసుకొని ఇక్కడ ఓకే, మన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ సక్సెస్ఫుల్గా ఇది అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ మనం బ్రౌజ్లోకి వెళ్ళేసి ఎవరు ఏ వర్క్ చేయాలి అనుకుంటే అది ఈ వర్క్ అనే కాదు, ఏ వర్క్కైనా కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది జావా పైథాన్ అని చెప్పేసింది కదా, సెండ్ ప్రపోజల్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ప్రపోజల్ మనం ఇక్కడ మన డీటెయిల్స్ ఇచ్చేసి ఇక్కడ మనం ఎంత ఇస్తున్నాము, మన డిపాజిట్ ఎంత రిక్వైర్డ్, దీనికి సంబంధించిన ఇవేంటి నోటిఫై మీ, ఇలా ఇది క్లిక్ చేసి ఇక్కడ సెండ్ ప్రపోజల్ అని చెప్పేసి మనం ఇక్కడ క్లిక్ చేస్తే వెళ్తుంది. ఇక్కడ మనం దీనికి సంబంధించిన మనం ఇక్కడ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవన్నీ కూడా ఇచ్చినట్లయితే ప్రపోజల్ వెళ్తుంది అనమాట. ప్రపోజల్ వెళ్ళినప్పుడు వాళ్ళు మనది సెలెక్ట్ చేసుకుంటే మనకి వర్క్ అనేది వాళ్ళు అసైన్ చేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, మరి ట్రూలాన్సర్ అనేది మన ఇండియన్ వెబ్సైట్ అనమాట. చాలా ట్రస్టెడ్ వెబ్సైట్. కొన్ని ల్యాక్స్ ఎర్న్ చేస్తూ ఉన్నారు. సో దీన్ని కంపల్సరీగా మీరు ఇప్పుడు చూడండి, ఇక్కడ చూస్తే ఈ క్లయింట్ ఇప్పటికీ 8 ప్రాజెక్ట్స్కి అతను చేశాడు. 45 ప్రాజెక్ట్స్ అనేది పోస్ట్ చేశాడు. టోటల్ ఫీడ్బ్యాక్స్ 6 మంచిగా. టోటల్ ఎంత స్పెండ్ చేశాడు అతను ఈ ప్రాజెక్ట్స్ మీద? 93,000 అతను చేశాడు. సో ఎప్పుడు 2016 నుంచి మెంబర్గా ఉన్నాడు. సో ఇది చాలా ట్రస్టెడ్ వెబ్సైట్ ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే జస్ట్ సైన్ అప్ అవ్వాలి. సైన్ అప్ అయిన తర్వాత ఇక్కడ ఫైండ్ జాబ్స్లోకి వెళ్ళేసి మొత్తం ఇక్కడ మనకి ఏవి కావాలో నేను జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్పాను. మీకు ఏ స్కిల్ ఉంది, మీరు దేని గురించి మీరు చూస్తూ ఉన్నారు అనేదాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యానిమేటర్ అనుకోండి, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ సెండ్ ప్రపోజల్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఆ ప్రపోజల్ డీటెయిల్స్ ఏంటి, మన డీటెయిల్స్ ఏంటి, ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చి ఎంత మనీ మనము ఎంత కోట్ చేస్తున్నాము, మనం వాళ్ళు అడిగిన దానికి మనం ఎంత అడుగుతున్నాము అనేది, దీనికి ప్రపోజల్స్ దీనికి ఇంతమంది ప్రపోజల్స్ సెండ్ చేశారు. సో మీరు కూడా అలా సెండ్ చేస్తే ఆ క్లయింట్ ఎవరి ప్రపోజల్ అయితే నచ్చి అంటే ప్రొఫైల్ అనేది నచ్చి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని మనకి వర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరి ట్రూలాన్సర్లో ఎలా సైన్అప్ అవ్వాలి, మరి ఎలాంటి వర్క్స్ ఉంటాయి, మనం వర్క్ని ఎలా తెచ్చుకోవచ్చు, దాంట్లోని వర్క్కి మనం ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది తెలుసుకున్నాం కదా. మరి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేయడంలో తప్పేముంది చెప్పండి. తప్పకుండా ఆపర్చునిటీస్ అనేవి మనల్ని వెతుక్కుంటూ తప్పకుండా వస్తాయి. కాకపోతే మనం కన్సిస్టెన్సీగా చేయాలి, వెయిట్ చేయాలి పేషెన్స్గా. సో ఇప్పుడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్. బాయ్. జై